ఇది నా వాక్యం ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. అన్న చెప్పండి, పిలువబడిన వారు అనేకులు. చూడండి ఆ మాట ఎక్కడుందంటే మత్తయి సువార్త 22:14 అనుకుంటేనా, చదవండి దయచేసి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ మాటలో చాలా అర్థాలు దాగున్నాయి. అనేక మంది దేవుడు పిలుస్తాడు కదా, అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందుకనే దేవుడి భూ ప్రపంచాన్ని స్థాపించి మనుషులను ఏర్పాటు చేసుకొని తన రాజ్యం కోసము అనేకులను దేవుడు పిలువనై ఉన్నాడు కదా, పిలిచాడు. అందుకనే ప్రయాసపడి సమస్త జనులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు అనేకులకు వాక్యం అందించడానికి దేవుడు తన కృపా బాహుల్యం చొప్పున అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ట్రిగర్ అవుతున్నటువంటి లేకపోతే హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అంతా రాకడా. అవునా? చూస్తున్నారా టీవీలు కదా? ఎక్కడ ఇప్పుడు రాకడ గురించే మొన్న ఒక వర్తమానం చెబుతూ ఉన్నాడు. రాకడ గురించే ఈ ఇన్సిడెంట్ అన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మొన్న ట్రంప్ గారికి జరిగిన ఈవెంట్ చెప్పాడు కదా. ఏం చెప్పాడు చెప్పండి? ట్రంప్ గారికి ఏం చేశారు? తుపాకీతో కాల్చారు కదా. ఆ తర్వాత ట్రంప్ పోయిన ఎలక్షన్స్ 2014లో మరి యెరూషలేమును ఏం చేశారు? ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా చేశాడు. ఇప్పుడు కూడా ట్రంప్ గారు కొన్ని కొత్త విధానాలను ప్రపంచంలోనికి ప్రవేశపెడతారు. ఎందుకంటే అతను యొక్క క్రియల వలన కొన్ని కార్యాలు ప్రక్షాళన అవ్వటానికి దేవుని యొక్క నిబంధనలో, దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని అవి రుజువులుగా కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ట్రంప్ గారు కొన్నాళ్ళకి ఏం చెబుతున్నాడంటే, ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోల్ ఏంటి చెప్పండి అమ్మ? ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు ఏం చేయబోతున్నారు? త్వరలో ఆలయం కట్టబోతున్నారు కదా. ఆలయం కట్టబోతున్నారు. కొన్ని వాళ్ళకి అడ్డంకులు ఉన్నాయి, కొన్ని వాళ్ళు కావాలి. ఒకటి పెయ్యి కావాలి ఏమా, రెండోది ఎర్రని పెయ్యి అంటే దూడ కదా, తర్వాత పరిశుద్ధ తైలము, తర్వాత మూడోది మందసం. అదేనా? 3 దొరికినాయి లేవు ఇప్పుడు. మీకు తెలుసా? అన్నీ దొరికినవి. అయితే బయటికి రావటల్లా. డేర్ తీసుకుని వాళ్ళు ముందుకు రావాలి కట్టడానికి. అయితే కట్టడానికి పర్మిషన్ వాళ్ళకి కావాలి కదండి. పర్మిషన్ వాళ్ళకి కావాలి కనుక వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దాని పర్మిషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ట్రంపే కదా. కాబట్టి ట్రంప్ గారు కొన్నాళ్ళకి, అంటే ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో తెలియదు కానీ, ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైనా జరగవచ్చు, రేపైనా జరగవచ్చు. అందుకని టీవీలో ఇప్పుడు బాగా స్కోర్ అవుతున్నాడు ట్రంప్. తెలుసా మీకు? ప్రతి విషయాన్ని ట్రంప్ చూపిస్తున్నారు. కొంతమంది కొంచెం కష్టంగా ఉంటుంది కదా, మనల్ని పంపించేస్తున్నారని. అవునా కాదు? మా అబ్బాయి కూడా రాత్రి ఫోన్ చేశాడు, కొంచెం ఇబ్బందిగా ఉంది డాడీ అంటున్నాడు. వాడు ఇంటి ముందు కారు పెట్టాడంట. తెల్లారి చూసలేక కారుని పెద్ద ట్రక్ ఎత్తుకుపోతుందంట. వాడి కారే ఏందంటే ఆడ పెట్టకూడదంట. ఇదివరకు ఆ రూల్ లేదు, ఇప్పుడు వచ్చేస్తే రూలు. కార్లు ఎత్తుకుపోతారు, బిల్లు కూడా ఎత్తుకుపోతారు డాడీ అంటున్నాడు వాడు. కాబట్టి కొన్ని కష్టంగానే ఉంటాయి. ఇంకా కొన్ని రూల్స్ పెడుతున్నాడు కదా, ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ చేసేది జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది కొన్ని విషయాలకి, అంటే మనం చెప్పలేములేండి, ప్రక్షాళన కొన్ని కార్యక్రమాల్లో జరుగుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రక్షాళనలు జరిగించాలి. ఎందుకంటే దేవుడు అమెరికా దేశాన్ని ఉన్నత స్థాయిలో పెట్టాడు. ఎందుకంటే ఆ దేశము ఒకప్పుడు, ఇప్పుడు కూడా అనేకమైన పేద దేశాలకు సహాయం చేస్తున్న దేశము. కాబట్టి దేవుడు దాన్ని కొండ మీద ఉండే పట్టణంలాగా చేశాడు. ఇప్పుడు ఆ పట్టణంలో కొన్ని మార్పులు, ఆ దేశంలో కొన్ని మార్పులు జరగాలి. కాబట్టి సరే దేవుడు చేసుకుంటూ పోతున్నాడు. బట్ ఏదైనా సరే మనం గమనించుకుందాం. ఇప్పుడంతా కూడా రాకడ గురించినటువంటి ప్రతిధ్వని ఎవ్రీవేర్. ఎకోయింగ్ అంటే ప్రతిధ్వనించడం. ప్రభు రాకడ సమీపిస్తుంది. అని చెప్పడమా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఆయన ఏమని చెప్పాడమ్మా? ఎట్లా వస్తానని చెప్పాడు? నేను దొంగ వలే. అంటే దొంగ చెప్పాడు కదా, చెప్పేస్తాను తాళం వేసుకొని శుభ్రంగా, లేకపోతే బ్యాంకులో పెట్టేసుకుంటాం కదా. ఏమైనా ఉంటే అటనే జాగ్రత్త చేసుకుంటారు. చెప్పకుండా వస్తే అన్ని ఎత్తుకెళ్ళిపోవచ్చు దొంగ కదా. అటనే దొంగ ఏ విధంగా చెప్పకుండా వస్తాడో ప్రభువారు కూడా. అయితే రాకడకు ముందు దేవుడు ఏం చెప్పాడు ఎప్పుడమ్మా? సూచనలు చెప్పాడా? నా రాకడకు ముందు ఏముంటుంది ప్రపంచంలో? అంత శుభ్రంగా ఉంటుందని చెప్పాడా? నీతి న్యాయములతోనే చెప్పాడా? అక్రమంగా ఉండదు, అంత క్రమంగా ఉంటుంది చెప్పాడమ్మా? చెప్పండి. రాజ్యాల మధ్య మంచి సంబంధం ఉంటుంది అని చెప్పాడా? లేదు కదా. ఏమని చెప్పాడు? అక్రమము
విస్తరించిపోయిద్ది, భూకంపాలు కలుగుతాయి, నీటి కొరత వచ్చిద్ది, యుద్ధములు వస్తాయి. చూడండి మత్తయి సువార్త 24 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు తెలిసినాయే. అవునా? చదవన్న మాట తెలిసిన వాళ్ళు. మరియు యుద్ధంను గూర్చి వినబోదురు, కలవరపడకుండా చూసుకోండి. ఇది జరగవలసినది కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును వచ్చును, కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈ మూడో భాగం చూడమ్మా. అప్పుడు జనులు మిమ్మలను దానికి ముందు జరిగిన మాట ఏంటంటే ఏముంది? ఇవన్నీ జరగవలసి, దానికి ముందు ఎన్ని జరగవలసినవి కానీ అంతము. ఈ 3 పాటలు ఇవి. అంతము వెంటనే రాదు, తర్వాత ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో వేదనలు ప్రారంభమైనవి లేవా? వేదనలకు ఏమంటారు? ఎందుకంటే వేదనలు ప్రారంభము. మిమ్మల్ని పట్టి ఏం చేస్తారమ్మా? హింసించి చంపేద్దరు. అవునా? జరుగుతున్నాయా లేదా? బాగా వినాలి, బాగా వినాలి. దేని వాక్యం శ్రమల పాలు చేస్తారు. జరుగుతున్నాయా లేదా? ప్రభు సంగమా గమనించండి దేవుని వాక్యాలను. ఎందుకంటే ఈ 7 సంఘాలు దర్శించి వచ్చిన తర్వాత నాకు కలిగినటువంటి దర్శనము, భావన ఏంటంటే ఆ సంఘాలన్నీ కూడా హింసింపబడినవి. పెర్గమ సంఘం ఫస్ట్ మేము చూసింది. పెర్గమ సంఘం కొండ మీద నుంచి పైకి వెళ్ళాలి. వెళ్తామంటే మా అబ్బాయి నడపడానికి కూడా భయం వేస్తుంది. అంత పైన, అంత ఎత్తులో సంఘము కట్టబడింది. ఎందుకంటే శ్రమ సంభవించినప్పుడు అక్కడ చాలామంది భయపడి పారిపోయారు. అపోస్తలులే, సంఘస్థులే కదండి, వాళ్ళందరూ భయపడిపోయి ఎవరు కనపడకుండా ఎత్తైన ప్రదేశంలో అక్కడ వాళ్ళు ఆరాధన జరిగించుకుని ఉన్నారు. అయితే అక్కడ హింస జరిగింది. అక్కడ కూడా హింస జరిగింది. చాలామందిని అక్కడ కూడా వచ్చి చంపేస్తారు, అవన్నీ కూడా పడగొట్టేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని పెట్టారా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఎత్తులో కూడా వచ్చి సంఘం కట్టుకొని దేవుని ఆరాధిస్తుంటే అక్కడ కూడా వచ్చి దేవుని బిడ్డలను హింసపాలు చేశారు. గమనించండి, నేటి సంఘములు కూడా, నేటి ఉన్నటువంటి సంఘంలో కూడా హింసలు జరుగుతున్నాయా లేదా? అంతిపయ చెప్పండి. అంతిపైన అతను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పెర్గమ సంఘంలో అతను అక్కడ నరికేశారంట. వధ జరిగింది. సంఘం మళ్ళీ అక్కడ చెల్లా చెదిరిగిపోయింది. వాళ్ళని పోగొట్టి ఎంపైర్స్ వచ్చి అక్కడ పెద్ద సామ్రాజ్యాలుగా ఒక్కొక్క కట్టడం చూస్తుంటే నిజంగా కళ్ళు తిరిగిపోతాయి. అసలు అంత పెద్ద సామ్రాజ్యాలు కట్టుకున్నారు. అయితే ఉన్నాయమ్మా చెప్పండి, ఉన్నాయా అన్నీ? దేవుడు ప్రతి దగ్గరికి భూకంపాన్ని పంపించాడు. తెలుసా మీకు? ప్రతి చోట భూకంపానికి పంపించండి. రే ఈ కాదు, కట్టడాలు కాదు, మీరు చూసి ఆశ్చర్యపడాల్సింది. ఆకాశమును భూమిని చేసిన దేవునైన నన్ను మీరు మరిచి మీకున్న చక్రవర్తులను, మీకున్న అధిపతులను మీరు గౌరవించుకుంటూ, లేకపోతే వాళ్ళకి మీరు సన్మానాలు చేసుకుంటూ, వాళ్ళకి మీరు ఇంకేదేదో అధిపతులని మీరు వాళ్ళ గురించి హెచ్చించుకుంటున్నారు. కాదు కాబట్టి నేనంటే ఏదో మీకు చూపిస్తానని చెప్పి దేవుడు ప్రతి చోట కూడా భూకంపాన్ని పంపించి వాటి మొత్తం కూడా శిథిలావస్థలోకి చేశాడు. సంఘ ఆనవాలు కూడా, అంటే యాక్చువల్గా ఎక్కడైతే సంఘ నిర్మాణం జరిగిందో అవి మాత్రము కొంచెం భద్రంగా దాచిపెట్టబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆనవాళ్ళు. 7 సంఘాలు ఉన్నవి, ఇవి కట్టబడినవి 2000 సంవత్సరాలకు పూర్వము కదండి. ఇవన్నీ కూడా ఉన్నవంటానికి రుజువైనది. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాలు ఉన్నాయా లేదా? ఆ ప్రాంతంలో దీనికి వాక్యం ప్రకటించబడిందా లేదా? క్రైస్తవులు, అపోస్తలులు వాళ్ళు వధ చేయబడ్డారు లేదా? ఇవన్నీ కూడా ఎందుకంటే దేవునికి సాక్షులుగా భూలోకములో వాళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా. అందుకని పిలువబడిన వారు అనేకులు దేవుడు పిలిచాడు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. దేవునికి ఏర్పాటు చాలా ఉంటుంది కదా, దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. దేవుడు అనేక మంది పిలిచాడు కదా, మరి కొంతమందిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు? అనేక మందిని పిలిచిన దేవుడు దేనికోసం అంటే కొంతమందిని ఏర్పాటు చేసుకోవటానికి. హల్లెలూయా. అనేకులు దేవుడు పిలిచింది ఎందుకంటే కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. వారు ఎవరయ్యా అంటే సువార్తను ప్రకటించడానికి దేవుడి లోకంలో వాళ్ళకి తర్బీదునిచ్చి, వాళ్ళకి వాక్యమును బోధించి వారిని బయటికి పంపించాడు. దేని స్తోత్రం కలుగును గాక. నేను మనందరం కూడా
దేవుని కోసము ఏర్పాటు చేయబడిన జనాంగమై ఉన్నాం. హల్లెలూయా. నీవు నీ కుటుంబము అపోస్తులు బైబిల్ హింసపడిన వారు, చంపబడిన వారు కూడా దేవుని కోసం ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి ఏమన్నా ఇతరులకు శ్రమ రాలేదే, వాళ్ళు చంపబడలేదే, వాళ్ళు తెలకాయలను నరికేశారు కదా, పైనుంచి కిందకి అడ్డంగా వాళ్ళు కోసేశారు కదా, మరి మనకెందుకు జరగలేదంటే నువ్వు దేవుని ఏర్పాట్లో లేవేమో, నువ్వు ఉన్నావు కాబట్టి ఆ శ్రమ నీకు సంభవించింది. పౌలు అంటాడు కదా, శ్రమ లేని ఎళ్ళ నాకు, నేను వాక్యం బోధించకపోతే నాకు శ్రమ. అందుకనే ఆయన ముద్రలు ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు దేని బిడ్డలారా, నువ్వు పిలువబడిన వారిలో ఉన్నావా, ఏర్పాటు చేయబడిన వారిలో గమనించుకోవాలి. న్యాయాధిపతులు చేయండి. న్యాయాధిపతులు త్వరగా చేద్దాం. 7వ అధ్యాయము 5 నుంచి 7 చదవండి గబగబా. ఇక్కడ ఏర్పాటు చేయబడిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఇది ఫిలిష్తీయులతో యుద్ధం చేయటం. అతడు నీళ్ల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివానిని మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. ఎంతమందమ్మా? 300 మంది. మిగిలిన జనులందరూ నీరు త్రాగుటకు కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల మంది మనుషుల ద్వారా నిన్ను రక్షించెదను. హల్లెలూయా. హల్లెలూయా. చదవనమ్మా. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ మిద్యానీయుల ఆర్మీ ఎక్కువ ఉంది, వీళ్ళు మాత్రం తక్కువ ఉన్నారు. కాబట్టి అంటే ఎక్కువగా మంది వెళ్తామని చెప్పి అనుకున్నాడు ఎవరు? గిద్యోను కదా, వాళ్ళని జయించడానికి. అయితే దేవుడు ఎంతమంది ఏర్పాటు చేశారు చెప్పండి అమ్మా? 300 మందిని చేత్తో నీళ్లు తీసుకొని గతికిన అందరూ మోకరించారు కదా. తలకాయ నీటిలో పెట్టి తాగిన వాళ్ళు ఉన్నారు కదా, తలకాయ నీటిలో పెట్టి మోకరించి నాలుగుతో కొంతమంది నీళ్ళు తాగిన రకరకాలుగా ఆడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోకరించారా లేదా చెప్పాలా? చెప్పాలి. వెనకాల వాళ్ళు మోకరించారు లేదా? అయితే దేవుడు ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? 300 మంది మాత్రమే. వాళ్ళు ఎవరయ్యా అంటే చేతితో, అంటే తెలివిగా కదండి, శత్రువు ఎటు నుంచి వస్తాడు గమనించుకుంటూ కదా, అన్నిటికీ వారు లోబడి ఈ 300 మంది మాత్రమే యుద్ధానికి సిద్ధపడినవారు. అంటే వీళ్ళు ఆ ఫీల్ ఉంది కదా, ఆ జీల్ ఉంది, ఆ ఫీర్నెస్ ఉంది కదండి, విజయాన్ని చూడగలిగినటువంటి శక్తిని, సైతాన్ని, అపవాదిని ఎదుర్కొనగలమైనటువంటి ఆలోచన, యుక్తి వీళ్ళలో ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వీళ్ళు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు. క్రీస్తు దేని బిడ్డలారా, శత్రువు ఎంత గొప్పవాడైనా కదండి, శత్రువు ఎంత బలం గలవాడైనా సరే, శత్రువు ఎంత యుక్తిపరుడైనా సరే, శత్రువు ప్రపంచాన్ని అంతా కూడా జయించిన వాడైనా సరే, నీతో ఉన్నవాడు ఎటువంటి వాడు చెప్పండి? ఈ లోకముల కంటే గొప్పవాడు. ప్రపంచాన్ని చేసిన దేవుడు, భూమిని ఆకాశంలో చేసిన దేవుడు నీతో ఉండగా ఇక నువ్వు ఎందుకు భయపడతావు? హల్లెలూయా. కుక్క గతినట్టుగా కాకుండా చేతితో నీళ్లు తీసుకొని ఎవరైతే తాగారో ఆ 300 మంది మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 300 మందిలో నువ్వు ఒకడుగా, నీ కుటుంబం ఒకడుగా దేవుడు ఉంచునుగాక. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం, దేవుని యొక్క నిర్మాణం జరగడానికి కోసం కొంచెం మనం చాలా అనుకుంటా ఉంటాం లోకంలో. అవునండి, చాలా జరిగించాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు కొన్ని జరగకుండా ఆపేస్తాడు. అది దేవుని చిత్తంలో ఉంటుంది. కొన్ని జరిగేటట్టుగా చేస్తాడు, అది దేవుని చిత్తంలో ఉంటుంది. కాబట్టి కొంతమంది దేవుడు అంట సెలెక్ట్ చేస్తాడు, కొంతమందిని ఎలక్ట్ చేస్తాడు, కొంతమందిని ఏమో కలెక్ట్ చేస్తాడు కదమ్మా. కలెక్టింగ్ అండ్ ఎలక్టింగ్ దేవుడి యొక్క నిర్మాణంలో ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. నువ్వు సెలెక్ట్ అయినట్టే ఉంటావు, అయితే తర్వాత నువ్వు ఎలక్టింగ్ అవుతావు కదండి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనుషులందరినీ కూడా కలెక్టింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యములను నింపటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు సెలెక్ట్ అయ్యే వారిలో ఉండాలి. కలెక్టింగ్ వేరు, నువ్వు సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉండాలి, దేవుని కోసము పనిచేసేవాడిగా. అంటే దేవుడు కూడా దేవుని కార్యాన్ని లోకంలో జరిగించుకోవటానికి దేవుడు కొంతమందిని లోకంలో ఆయన సెలెక్ట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సెలెక్టింగ్లో నీవు ఉన్నావో లేదో మన ఆలోచన చేసుకో. నన్ను పంపు దేవు. అందుకే యెషయాలో ఉంటారు కదమ్మా, ఎవరు పంపేదను, ఎవరు పోయేదరు. దేవుని యొక్క రాజ్య నిర్మాణం కోసము మనం వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా?
ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నటువంటి సమయాల్లో నీవు నేను మన కుటుంబాలను దేవుని కోసము అంకితం అవ్వటానికి కదండి, దేవునికి పరిచర్య చేయటానికి, దేవుని కోసం ఆత్మను రక్షించడానికి మనం సిద్ధంగా లేకపోతే మరి లోకంలో మన క్రైస్తవులుగా ఉండటం అనేది అది అంటారు కదా, అనేకులు పిలవబడిన వారు. దేవునిలో నువ్వు ఏర్పాటు చేయబడిన వారిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని కోసం మహిమార్థంగా ఈ లోకంలో వాడబడతావు. నేను గమనించాను, ఎఫ్ఎస్సి సంఘానికి వెళ్ళినప్పుడు, ఎఫ్ఎస్సి సంఘము కొండ మీద కట్టబడింది. అసలు ఎంత దేదీప్యమానంగా ఉందో, ఎంత ఔన్నత్యానికి ఆకాశమునకు అంటబడినంత రీతిగా ఒక్కొక్క కట్టడం చూస్తుంటే అసలు మనం సరిపోవు. ఒక్కొక్క సంఘాన్ని చూడటానికి మాకు కొన్ని గంటల టైం పట్టింది, కానీ అంటే గబగబ టైం సరిపోదు, కానీ ఒక రోజు 2 రోజులు ఉండి ప్రతి స్థలాన్ని ఆహ్వాదించాలి. పౌలు భక్తుడు ఎక్కడైతే నిలబడి అర్తెమీ దేవిని ఆరాధించే ప్రదేశాల్లో అక్కడ లైబ్రరీ ఒకటి ఉంది. నేను చదివి వినిపిస్తా ఇప్పుడు తర్వాత మీకు. పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి అమ్మా? కాల్చివేస్తారు. తెలుసా మీకు? చూడండి, అపోస్తుల కార్యములు, త్వరగా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము తీసారా? 15 చదవండి త్వరగా. అందుకు దయ్యములు అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎరిగి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ సంగతి ఇప్పుడు వినండి, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలిసి వచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావము ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించి